హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే మా ఊరి వీరన్బావు. సో మా ఊరి వీరన్బావు అని చెప్తున్నాను అనుకుంటున్నారా? మా ఊరే కాదు, మా పక్కన ఊర్లో అన్ని ఊర్లోని వీరన్బావులు అనేది మా గుడిలోని ఇస్తారు. పెళ్లి చేసి ఇస్తారు వీరన్బావుని. సో ఈ గుడిలో వీరన్బావుని ఏం చేస్తారంటే ప్రతి ఇయర్ ఒకసారి ఆ వీరన్బావుని బయటికి తీసి పూజలు చేసి స్నానాలు చేసి గుడిలో యథావిధిగా మళ్ళీ అప్పచెప్పేస్తారండి. మళ్ళీ ఇయర్ దాకా మళ్ళీ ఓపెన్ చేసి తీరు. సో ఈ ఇయర్లో ఎప్పుడైనా సరే వెళ్ళి గుడిలోకి వెళ్ళి దండం పెట్టుకుని వచ్చేయచ్చు. సో చూస్తున్నారు కదా ఎంతమంది వీరన్బావులు ఉన్నారో, ప్రత్యేకత అయినాయి. సో ఈ వీరన్బావుని పూజ చేసేసాక స్నానాలు చేసి వాటికి వస్తుంది బట్టలు బట్టలు ధరించి ఊరంతా ఊరేగిస్తున్నారండి. చూడండి ఎంతమంది వీరన్బావులు ఉన్నారో. ఈ చుట్టుపక్కల ఎవరైనా సరే వీరన్బావులు ఉంటే మా ఊర్లోని ఈ మధ్యకాలంలో కాదు, ఎప్పటి నుంచో అయితే ఇస్తున్నారు. వీరన్బావుని గదిలోకి అప్పచెప్తున్నారండి. వీరన్బావు గది అనేది ఉంది, ప్రత్యేకంగా గది ఉంది. మీకు కనిపిస్తున్న వాళ్ళందరూ వీరన్బావు. చూడండి ఎంతమంది వీరన్బావులో దీంట్లోని. సో ఈ వీరన్బావులందరినీ ఊరంతా ఒకసారి తిప్పి రౌండ్ వేస్తారండి. ఊరంతా తిప్పుతారండి వీరన్బావులందరినీ. చూడండి ఎంతమంది కనిపిస్తున్నారు. చుట్టుపక్కల ఊళ్ళో వీరన్బావుల్ని ఇక్కడ చెప్తారండి. మా ఊరే కాదు ఇది, మా చుట్టుపక్కల ఊర్లు కూడా. చాలా పాపులర్ అయిందండి మా ఊరి శివాలయం. అందుకని మ్యాక్సిమం చాలామంది అలా కనిపిస్తూ ఉంటారు మీకు. సో వీరన్బావులని నార్మల్గా డప్పుల సంబరాలతోని అతన్ని బాగా పూజ చేసి ఊరందరికీ తీసుకెళ్ళి ఒకసారి వాళ్ళని కూడా చూడమని చూపిస్తారు. వాళ్ళకి కూడా ఊరంతా ఒకసారి తిప్పి. ఇది ఒక పండగలా జరుగుతుందండి. అంటే వీరన్బావు ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరిని పిలుచుకుని వాళ్ళందరినీ ఈ గుడికి పిలుచుకుని ఇలా పూజ అయ్యాక వాళ్ళతో పాటు భోజనాలు చేసి హ్యాపీగా మళ్ళీ ఇంటికి ఆనందంగా వెళ్తారండి. కనిపిస్తుంది కదా భీమి అందరికీ. అలాగే డప్పులు వీరన్బావు జాతర అంటే కొంచెం పెళ్ళిలా జరుగుతుంది. వీరంతా పెళ్ళిలా చేస్తారు. చూస్తుంటే ఇంకా పొలాలు కూడా అనిపిస్తుంటారు. అప్పుడు చూడండి వీరన్బావు కూడా జరుగుతుంది. దాంట్లో ఎలా నచ్చింది వాళ్ళు ఏమైనా నచ్చింది మీరు అక్కడ నుంచి చూస్తున్నాను. అయితే మీరు ఇక్కడ బంధం పెట్టుకుని ఇక్కడ రోజు మీకు అందుబాటులో మాకు బంధుకుని చెప్పింది కాదు. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది. అక్కడికి ఊరంతా ఇలాగా తిరగడం వీరన్బావుని ఒకసారి తిప్పి లాస్ట్కి మళ్ళీ యథావిధిగా గుడికి తీసుకొస్తారండి. కోనేరులో పాలు కడుక్కుని ఆ వీరన్బావులు గుడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మళ్ళీ యథాసంగా పెట్టి నైవేద్యాలు పెట్టి మళ్ళీ గుళ్ళు అప్పచెప్పేస్తారండి. మళ్ళీ వచ్చి ఈతాక మళ్ళీ చేయరండి.